పిఎఫ్ ఖాతాదారులకి బిగ్ అలర్ట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఆ లిస్ట్ నుంచి ఆధార్ కార్డుని తొలగించింది. అంటే ఇకపై ఆధార్ కార్డుని ప్రూఫ్గా చూపించటం అస్సలు కుదరదు. ఇంతకీ ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయం ఎందుకోసమని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. పిఎఫ్ ఖాతాదారులు ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి. పిఎఫ్ ఖాతాలో మీ పుట్టిన డేట్ని అప్డేట్ చేసుకోవటం లేదా మార్చేందుకు ప్రూఫ్గా చూపించాల్సిన డాక్యుమెంట్ల లిస్టుల నుంచి ఆధార్ని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అంటే ఇకపై మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ లేదా కరెక్షన్స్ కోసం ప్రూఫ్గా ఆధార్ కార్డ్ని చూపిస్తే చెల్లదు. డేట్ ఆఫ్ బర్త్ రుజువుగా ఆమోదించదగిన పత్రాల జాబితా నుంచి ఆధార్ని తొలగించామని, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డ్ని వినియోగించకూడదని, అలాగే ఆధార్తో ఆమోదించిన డాక్యుమెంట్ల నుంచి తొలగించాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ నుంచి వచ్చిన లేఖ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీఎస్ఓపి అనెక్సరీ 1 టేబుల్ బిలో పేర్కొన్న డాక్యుమెంట్ల లిస్ట్ నుంచి ఆధార్ను తొలగించామని ఇటీవల జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది ఈపీఎఫ్ఓ. అయితే పుట్టిన తేదీని మార్చుకునేందుకు ఎటువంటి డాక్యుమెంట్లను అయితే వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ గతంలో ఆగస్టు 2023లో జారీ చేసిన సర్క్యులర్లో పిఎఫ్ అకౌంట్లో పుట్టిన తేదీ మార్చుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్ల లిస్టు పేర్కొంది. వాటి లిస్ట్ ఏమిటంటే రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు అంటే యూనివర్సిటీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, టీసీ, ఎస్ఎస్సి సర్టిఫికేట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్ల సర్వీస్ రికార్డుల సర్టిఫికెట్లు అవసరమవుతాయి. అవి లేని సందర్భంలో సివిల్ సర్జన్ పరీక్ష చేసి జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలి. అలాగే దానితో పాటు అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్, పాన్ కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, సిజిహెచ్ఎస్ లేదా ఈసీహెచ్ఎస్ లేదా మెడిక్లెయిమ్ కార్డ్, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం చూపించవచ్చు. అలాగే ఇప్పుడు యుఐడిఏఐ ఆదేశాల ప్రకారం ఆధార్ కార్డ్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా వినియోగించకూడదు. ఆధార్ అనేది కేవలం ఆధార్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి గుర్తింపు, చిరునామా రుజువుగా మాత్రమే పనిచేస్తుంది. అంతేకాని దాన్ని డేట్ ఆఫ్ బర్త్ రుజువుగా ఉపయోగించకూడదని యుఐడిఏ తాజా ప్రకటన చేసింది. ఆధార్ అనేది కేవలం మన భారత్లో నివసిస్తున్న పౌరులకు 12 అంకెలతో కూడిన ఒక గుర్తింపు కార్డు. దీన్ని యుఐడిఏఐ సంస్థ జారీ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ కార్డుని గుర్తింపు కార్డుగా అలాగే అడ్రస్ ప్రూఫ్గా వినియోగించుకోవచ్చు. అంతేకాని డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం ఇది చెల్లుబాటు అవ్వదు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? పిఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చాలంటే ఆధార్ కార్డ్ అనేది పని చేయదు. మరి ఎటువంటి డాక్యుమెంట్లను అయితే పిఎఫ్ అకౌంట్కి సబ్మిట్ చేయాలో మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.